దేవునామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనములండి. ఈరోజు మనము చూడబోయే అంశం ఏమిటి అని అంటే, ఒక దేశము కొరకు ప్రభు మనతో మాట్లాడనే ఉన్నారు. మనకి తెలియని ఒక దేశము. మీరు ఒక దేశం కోసం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అది మీకు తెలియని దేశం కొరకు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అది ఎక్కడ ఏ యూట్యూబ్లో కూడా మనం వెతికితే దొరకదు. కానీ ఆ యొక్క దేశము ఏమిటి అని అంటే పరలోక దేశం. పరలోక దేశము చూసి వచ్చిన వారంటూ ఎవరు కూడా మన మధ్యన లేరు. దానికోసం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి ఎవరు లేరు. ఒకవేళ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఒక్కొక్కరు వెళ్ళి పరలోకం చూసి వచ్చి ఉండవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే దానితో అనుబంధం కలిగి అనుభవాలు కలిగి అక్కడ కొన్నాళ్ళు ఉండి అలాంటి అనుభవాలు మనకైతే లేవు. ఆ యొక్క సజీవులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరలోకంలో లేరు. అలాగే చనిపోయిన వారు ఎవరు కూడా పరలోకం నుంచి వచ్చి మన దగ్గర అక్కడ కొంతకాలం నివసించవచ్చు, మన దగ్గర నివసించిన వారు అంటూ లేరు. అయితే మనకి దాని గురించి ఏమీ కూడా తెలియదు. ఒక దేశం ఉన్నది అన్నంత మాత్రమే తెలుసు. అయితే మనకి ఇవన్నీ కూడా ఎలాగ తెలుసు అంటే దాని కొరకు దేవుడు మనకి బైబిల్ గ్రంథమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క బైబిల్లో చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతాము అనే దాని మీద, అక్కడ ఎలా ఉంటే మనం అక్కడికి వెళ్తాము అనేవన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉన్నవి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో. సో తర్వాత ఇక లైఫ్ ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి అని అనుకుంటే బైబిల్ గ్రంథంలో మనము దానిని చూడవచ్చు. వేరే ఒక దేశం, ఆ దేశం కొరకు మనకి ఒక బుక్ అయితే ఉంది, బైబిల్ గ్రంథం అయితే ఉంది. అందులో నుంచి మనము తెలుసుకోవాలి. మనకి బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఇంతవరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది అంతే తప్ప ఇంకా మనకి ఏమీ కూడా మనకు అనుభవాలు అయితే మనకి లేవు. అయితే మన దగ్గర ఉన్న ఈ ఇన్ఫర్మేషన్తో మనము దాని గురించి తెలుసుకోవలసిన వారమే ఉన్నాము. దాని గురించి మనము ఏం చెయ్యాలి అనే ఒక గురి కలిగి ఉండవలసిన వారమే ఉన్నాము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా మనకి ఒక గురి ఉండాలి. మన గురి ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరిని కనుక మనం చిన్నపిల్లల్ని మొదలుకొని మనం అందరిని అడుగుతూ ఉంటాం, నీ యాంబిషన్ ఏంట్రా, నువ్వు పెద్ద అయితే నువ్వేమవుతావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు. అలాగే ఒక మధ్య వయస్కుడు లేకపోతే ఉద్యోగాలను ఎదుర్కొంటున్న వాళ్ళతో మనం అడుగుతూ ఉంటుంటాం, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీ యాంబిషన్ ఏంటి, అసలు నీ గోల్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, మరి ఏదో చేయాలి కదా, నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, లేకపోతే నువ్వు ఎవరికి భారంగా ఉండకూడదు, కాబట్టి నువ్వు ఏదో చెయ్యాలి కదా అని మనము చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉండాలని మనము ఆశపడుతూ ఉంటాం. అలాగే ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అయిన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని చూసి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇలాగా చేశారా, చిన్నప్పటి నుంచి సింగింగ్ కాంపిటీషన్లో ఉండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత అందులో వాళ్ళు మంచి అచీవ్మెంట్కి వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి వీళ్ళ లైఫ్ జర్నీ ఇలా జరిగింది. లేకపోతే చిన్నప్పటి నుంచి ఒక డ్రమ్స్ ప్లే చేస్తూ ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళు అందులో ఇంకా మంచి టాలెంటెడ్గా ఉంటున్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇందులో వీళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని అలాగిన వాళ్ళు వెళ్ళారు. లేకపోతే ఒక నాసాలో చేస్తా వాళ్ళు స్పేస్కి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు వీళ్ళు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అని ఏదైనా ఒక డిఫరెంట్గా ఉంటున్నప్పుడు మనం అవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటాం, వీళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ ప్రకారంగా దాన్ని రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలో చూసుకుంటా అవి చేసుకుంటా వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. అది చూసిన వారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అలాగనే ఉండాలి, ఒక గోల్ అంటూ ఉండాలి లైఫ్లో, ఒక యాంబిషన్ అంటూ ఉండాలి, ఒక గురి అంటూ ఉండాలి. అలా కాకుండా మనం మామూలుగా క్యాజువల్గా కూర్చొని వీధుల్లో మాట్లాడుకుంటా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళు చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళకంటూ ఏం గోల్స్ కూడా లేవు, ఏదో తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉంటున్నారు తప్ప వీళ్ళకంటూ ఒక గోల్స్ లేవు, ఒక అచీవ్మెంట్స్ లేవు అని వాళ్ళు చూసినప్పుడు మనం ఇన్స్పిరేషన్గా ఏం తీసుకోం. కానీ వాళ్ళు చూసినప్పుడు ఇలాగ ఉండకూడదు అని ఇన్స్పిరేషన్గా మనము తీసుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా సాధించిన వాళ్ళని మనం చూసినప్పుడు ఇలాగ ఉండాలి. ఒకవేళ స్త్రీలు ఒక మంచి స్థానంలో వాళ్ళు ఉంటున్నప్పుడు ఇలా ఉండాలి, స్త్రీలంటే ఎంత ధైర్యంగా ఉండాలి, ఇలా పరిస్థితులను అధిగమించేవారుగా వీళ్ళు ఉండాలి అని వాళ్ళని చూస్తే మనం గుడ్ ఇంప్రెషన్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక గోల్ అన్నది అందరికీ కూడా ఇష్టమైనది. ఒక గోల్గా జీవించడం అన్నది అందరికీ కూడా, మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాన్ని మనము ఇష్టపడుతూ ఉంటాం. అయితే క్రైస్తవులుగా మన గోల్ ఏమిటి? లోకంలో ఆల్రెడీ కొన్ని గోల్స్ సెట్ చేసి పెట్టేశారు. ఇలాగనే ఉండాలి, అలా చేస్తేనే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. లోకంలో ఉన్న గోల్స్కి ఒక సారాంశం, దాని యొక్క అవుట్పుట్ ఏంటి అంటే నేమ్, ఫేమ్, మనీ, సెటిల్మెంట్. దానికి లాస్ట్కి వచ్చేది అదొక్కటే.
అందరూ దేనికోసం పాటుపడుతున్నారు అంటే మంచి పేరు రావాలి, మంచి నేను సక్సెస్ అనుభవించాలి నా జీవితంలో, మంచిగా నేను ధనమును సంపాదించాలి, నేను మంచిగా ఉన్నతమైన స్థానంలోనికి నేను రావాలి. ఇవి గోల్స్కి ఉన్న అవుట్పుట్. అది ఏ రంగం తీసుకున్నా, అది సినిమా రంగం కానివ్వండి, క్రీడా రంగం కానివ్వండి, ఉద్యోగములు కానివ్వండి, బిజినెస్లు కానివ్వండి, లాస్ట్కి వచ్చే గోల్ ఏమిటి అని అంటే, అవుట్పుట్ ఏమిటి అంటే నేను పలానాది సాధించాను, దాని అవుట్పుట్ ఏంటి అంటే నాకు పేరు వచ్చింది, ఘనత వచ్చింది, నాకు విజయం కలిగింది, ఇంకా నాకు నేను సెటిల్ అయ్యాను. ఇది మనము చూసుకుంటున్న గోల్స్. అయితే క్రైస్తవులుగా మనకు ఉండవలసిన ఒక గోల్ ఏమిటి అంటే నేను పరలోక రాజ్యం చేరాలి, నేను పరలోక రాజ్యం చేయాలి. ఈ భూలోకంలో నేను ఏది అవ్వకపోయినా పర్వాలేదు, అంటే గోల్స్ లేకుండా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ అది మనం సాధించినా సాధించకపోయినా పర్వాలేదు, కానీ పరలోకమును సంపాదించుకోవాలి. అది క్రైస్తవులుగా మనకు అందరికీ ఉండవలసిన ఒక గోల్. అంటే నేను ఎలాగుంటే నేను పరలోకం వెళ్ళిపోతాను అన్నది అబద్ధము. నేను ఎలాగనైనా సరే నేను వెళ్ళిపోగలను, నేను మంచిగా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, లేకపోతే నా ద్వారా ఎవరికి హాని జరగట్లేదు, నేను ఎవరిని ఇబ్బందికరంగా నేను లేను, నేను అందరితో అడ్జస్ట్ అయిపోయి నేను అందరితో మంచిగా మెలుగుతూ నా మటుకు నేను జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ నేను ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్తో నేను పెట్టుకొని ఆ రీతిలో నేను జీవించేస్తున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకనంటే ఇది వేరొక దేశము, ఇది వేరే దేశము, ఈ దేశమునకు సంబంధించిన అర్హతలు వేరు. భూలోకం అన్నది వేరే దేశము, ఇది వేరే దేశము, అది వేరే దేశము, ఇది వేరే లోకం, అది వేరే లోకం, ఇది వేరే రాజ్యం, అది వేరే రాజ్యం. దానికి పోలికలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. దానిని మనము ఇలాగనుంటే అక్కడికి వెళ్ళిపోతాం అనుకొని భూలోకంతో సెట్ చేసేసుకుంటూ భూలోకంతో రాజీ పడిపోతూ పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోవడము ఒక పెద్ద భ్రమ. అందులో నుంచి మనం అందరం కూడా బయటికి రావాలి. భూలోకంలో ఉన్నవేమిటి? మనం ఇందాక చూసినట్లుగా డబ్బు, ఒక పేరు, ఘనత, విజయము, ఇవన్నీ కూడా భూలోకంలో కావాలి. ఇవన్నీ భూలోకంలో సంపాదించేసుకున్నంత మాత్రం మన పరలోకం వెళ్ళిపోతామా? కాదు. ఈ భూలోకపు యాంబిషన్స్ వేరు, ఈ భూలోకంలో గోల్స్ వేరు, కానీ పరలోకంలో ఉన్నవి వేరు. పరలోకం అంటే అది కంప్లీట్గా ఒక వేరే దేశము, అది కంప్లీట్గా వేరే దేశం. అది దానికి మన యొక్క భూలోకానికి సంబంధమే లేదు. ఎగ్జాంపుల్గా మన దేహమును మనం చూసుకున్నట్లయితే, అవుట్వర్డ్ మనం చూసుకున్నట్లయితే మనకంతా స్కిన్ అప్లై చేయబడి ఉన్నది. మనకి కళ్ళు, 2 కళ్ళు, ముక్కు, నోరు, 2 చెవులు, ఇలాగన బయట మనకు కనిపిస్తున్నది. ఒక్కసారి కనుక ఆ చర్మం లేకుండా మనం చూసుకున్నట్లయితే లోపల ఏమేమి ఉంటాయండి? లోపల ఉన్న ఆర్గాన్స్ ఏమిటి? అక్కడ లివరు, హార్ట్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్, నర్వ్స్, అవి మనకు బయట కనిపిస్తాయా? కనిపించవు. బయట కనబడేవి వేరు, మన బయట కనబడేవి మనకి కళ్ళు, ముక్కు, లోపల ఉండేవి అవి వేరు, ఆర్గాన్స్ వేరు. అది ఎంటైర్ డిఫరెంట్. బయటికి కనిపించేది, లోపల మనకు అవయవాలు ఉన్నవి అంతా ఎంటైర్ డిఫరెంట్. లోపల అంతా బ్లడ్ ఇవన్నీ ఉంటాయి. బయటకు కనిపిస్తావు, అవన్నీ కనబడవు, కానీ అవి ఉన్నాయి. అవి ఉండబట్టి మనం జీవిస్తూ ఉంటున్నాం. అలాగన ఒక ఎంటైర్ డిఫరెంట్ వరల్డ్లోకి మనము వెళ్ళబోతున్నాము. అలా వెళ్ళాలి అని అంటే అలా వెళ్దామని అందరూ అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు పరలోకం వెళ్దాం అనుకుంటున్నావా, నరకం వెళ్దాం అనుకుంటున్నావా అంటే అందరూ ఏమంటారండి? నేను పరలోకమే వెళ్దాం అనుకుంటున్నాను అంటారు. ఒక్కలైనా సరే నేను నరకం వెళ్తాను అని అంటారా? అంటారు. ఎవరికి ఇష్టం ఉండదు నరకం వెళ్ళడం. కానీ అలాగని అనుకుంటే సరిపోతుందా? పరలోకం వెళ్దాము అని ఆశ ఉంటే సరిపోతుందా? మనం ఇప్పుడు ఎవరన్నా మనం అడుగుతాం చిన్నపిల్లల్ని, నువ్వేమవుతారో అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను అన్నారు. అనుకుంటే అయిపోతాడండి? ఐఏఎస్ ఆఫీసర్ అవుదాము అని అనుకుంటున్నాను అన్నాడు అంటే అయిపోయినట్టేనా? దానికి ఏం చేయాలి? దానికి సంబంధించినట్లుగా అతను చదవాలి, చిన్నప్పటి నుంచి చదవాలి, అటువంటి దీక్ష కలిగి ఉండాలి. ఒక 14 hours 10 hours చదివే ఎక్స్పీరియన్స్ అతనికి ఉండాలి. ఇంకా అతనికి అనేకమైన కాంపిటీషన్స్లో అతనికి ఎలిజిబిలిటీ ఉండాలి. ఇవన్నీ కూడా సంపాదిస్తేనే ఆ స్థాయికి అతను చేరగలడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటి అని అంటే, ఇంకొక దేశం వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, అమెరికా దేశము. ఒకవేళ మేము వెళ్ళలేదు కాబట్టి నేను ఆ దేశం పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు వెళ్ళని దేశం ఏదైనా ఒకటి ఉన్నట్లయితే ఆ దేశం మీరు పెట్టుకోండి. మీకు అసలు ఎంటైర్ దానికోసం ఏమీ తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో అందరూ చెప్తే వింటాం తప్ప అక్కడికి వెళ్ళి మీరు నివసించుకోండి. అటువంటి ఒక దేశంలో తీసుకోండి. అక్కడ దేశంకు మీరు వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ మనకు వచ్చే థాట్స్ ఏంటి? అక్కడున్న అర్హతలు ఏంటి? అక్కడికి వెళ్ళాలంటే కావలసిన
ఎలిజిబిలిటీ ఏమిటి అది మనం ఆలోచిస్తాం. ఒక రేషన్ కార్డు ఇస్తున్నారు అంటే వచ్చేస్తుందని మనకి రేషన్ కార్డు పొందుకోవాలంటే కావాల్సిన అర్హతలు ఏమిటి, ఒక గవర్నమెంట్ జాబ్ వస్తున్నారు, ఆ గవర్నమెంట్ జాబ్ పొందుకోవడానికి అర్హతలు ఏమిటి, అర్హతలు ఫస్ట్ చూసుకుంటాం. అర్హతలు ఉంటేనే మనం దానికి ఎలిజిబిలిటీ కాదో మనకు తెలుస్తుంది. మనం ఎలిజిబిలిటీ నాకు కావాలి అంటే వచ్చేస్తుందా, లేకపోతే నేను చేసేస్తానంటే వచ్చేస్తుందా, అలా కాదు. దానికి అర్హతలు ఉన్నాయి, ప్రతిదానికి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ప్రతిదానికి ఎలిజిబిలిటీ ఉండాలి, అవన్నీ వాళ్ళు చూస్తారు. దానికి సంబంధించిన చదువు ఉండాలి, ఏజ్ లిమిట్ ఉండాలి, ఒక ప్రాంతం ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, అన్నీ ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అన్నీ ఉంటే ఎలిజిబుల్ అవుతే వాళ్ళకి ర్యాంకు కూడా వస్తే అప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఇలాగే ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుందని మనకు తెలుసు. ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయని తెలుసు, ఒక ఉద్యోగం రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయని తెలుసు, చదువుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయని తెలుసు. ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఒక రూల్ ఉంది, అక్కడ రెడ్ సిగ్నల్ పెడితే ఆగాలి, ఎల్లో సిగ్నల్ అంటే స్టార్ట్ రెడీగా ఉండాలి, గ్రీన్ సిగ్నల్ అంటే వెళ్ళాలి. ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని మనకు తెలుసు. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం నాకు నచ్చినట్టు నేను జీవించేస్తే నేను పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. అది ఎలా సాధ్యము? అది ఎంతో ముఖ్యమైనది, అది ఎంతో ప్రెషస్. దానికి నేను నచ్చినట్లుంటే నేను వెళ్ళిపోతాను, నేను ఏదో అనేసుకుంటే నేను వెళ్ళిపోతాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఎలా మనం వెళ్ళిపోతాం? మనం దానికి కూడా మనం ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, నేను వెళ్ళాలంటే నేను అలాగ ఉండాలి భూలోకంలో అని చూసుకుంటూ దాని ప్రకారంగా మనం ఈ భూలోకంలో జీవించాలి. జీవిస్తేనే అక్కడికి మనము వెళ్తాము. తెలుసుకున్నంత మాత్రం వెళ్ళిపోము. నాకు బుక్ అంతా తెలుసు కానీ నేనేమి దాన్ని నేర్చుకోలేదు, నాకేమి గుర్తులేదు, ఎగ్జామ్స్లో ఏమీ రాయలేదు, నేను పాస్ అయిపోతానా? అవును కదా. నాకు తెలుసు అంటే ఏంటి ఉపయోగం? దానిని చదివి నేర్చుకుంటేనే నేను ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేస్తేనే నాకు రిజల్ట్ అన్నది వస్తుంది. అలాగే ఈ వేరొక దేశము మనం వెళ్ళాలి అని అనుకుంటే ఆ దేశంలోకి వెళ్ళాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి, నా అర్హతలు ఏమిటి? ఇక్కడ నేను బాగా చదువుకుంటే నన్ను అందరూ మెచ్చుకుంటారు, ఇక్కడ నాకు మంచి ఉద్యోగం వస్తే అందరూ మెచ్చుకుంటారు, అందంగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు, హైట్గా ఉంటే అందరూ మెచ్చుకుంటారు, సన్నగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు. ఇలా రకరకాలుగా ప్రజలు ఇంప్రెస్ చేయొచ్చు ఇక్కడ మనము. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇవేమి అక్కడికి పనిచేయవు. అందం బట్టి పరలోక రాజ్యం వెళ్ళలేము, ధనమును బట్టి పరలోక రాజ్యం వెళ్ళలేము, మనకున్న పలుకుబడిని బట్టి పరలోక రాజ్యం వెళ్ళలేము, మనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి పరలోక రాజ్యం వెళ్ళలేము, లేకపోతే మనకున్న బంధు జనాంగాన్ని బట్టి పరలోక రాజ్యం వెళ్ళలేము. మనకున్న దేనిని బట్టి ఇక్కడ ఏదైతే ప్రజలు చాలా ప్రెషస్గా చూసి చాలా కష్టపడి సంపాదించి దాన్ని పొందుకొని నేను అచీవ్ చేశాను అని అనుకుంటామో అక్కడ దానిని పెంటతో సమానం. అది అక్కడికి ఎందుకు పనిచేయదు, దానికి అక్కడ వాల్యూవే లేదు. అక్కడ ఉండవలసినవి ఏమున్నాయో చూసుకొని దాని ప్రకారం భూలోకంలో జీవించడమే మనము తీసుకోవాల్సిన ఒక గురి. మనం ఒక గురి తీసుకోవాలి. గురి కలిగిన వారు ఎలాగ ఉంటారు? గురి కలిగిన వారు గురి మీదే ఫోకస్ చేసి ఉంటారు, వాళ్ళు వ్యర్థమైన దాని మీద ఫోకస్ చేయరు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక గురి సెట్ చేసుకోవాలి. ఆ గురి ఏమిటి అంటే నేను పరలోక రాజ్యము చేరాలి. రెండోది, పరలోక రాజ్యం చేరాలి అంటే ముందు నేను కొన్ని మానివేయవలసినవి మానివేయాలి. అది ఫస్ట్. ఇప్పుడు నేను లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుదాము అని అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ నేను సన్నగా అవ్వాలి అని ఒక తీర్మానం చేసుకోవాలి. రెండోది, అనవసరంగా తినేవన్నీ మానేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిప్స్లు అవి ఇవి తిండాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మానేసుకొని హెల్తీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. కాయగూరలు, ఉడకబెట్టినవి తిండాలు, లేకపోతే వాళ్ళు ధాన్యాలు తిండాలు, ఇలాంటివేవో అవన్నీ కూడా మంచి ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టి చెత్త అంతా మానేసుకుంటే ఆటోమేటిక్గా సన్నగా అవుతారు. అది మనకు అందరికీ తెలుసు. కానీ ఎంతమంది పాటిస్తున్నాం, ఎంతమంది అటువంటి యాంబిషన్ కలిగి ఉన్నాం, ఎన్ని రోజులు చేయగలుగుతున్నాం, దాని మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క వెయిట్ లాస్ అవ్వడం అన్నది. అలాగనే పరలోకం కూడా తెలుసుకోవడంతో సరిపోదు, దానిని మనం ఎంతవరకు పాటిస్తున్నాం, మనం ఏమేమి అన్నెసరిగా చేస్తున్నాం అవన్నీ కూడా మానేసుకోవాలి. మనం చూసినట్లయితే మన యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా అనవసరమైనవే చేస్తున్నాం. ఎంతసేపు ఏది చెయ్యకూడదు అంటున్నాడో వాక్యంలో పరిశుద్ధాత్ముడు అవే చేస్తున్నాం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ఏమి చెయ్యకూడదో అవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటున్నాం. అవన్నీ కూడా మొట్టమొదటిగా మనము మానేసుకుంటా వెళ్ళాలి. వాక్యం తేట తెల్లగా తెలియపరుస్తూ ఉంటుంది. అందరూ ఒక బైబిల్ ఒకటో మనం మొదలుకొని ఆఖరి వరకు మనం చూసుకున్నట్లయితే అందరూ వారి జీవిత విధానాల ద్వారా వారు చూపించుకొని ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషము, కపటము, మోసము, అన్యాయము అవన్నీ కూడా వాళ్ళు విడిచిపెట్టేశారు. అదన్నీ లోకంలోనే. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? పరిశుద్ధత, నీతి, మంచితనం, ప్రేమ,
ఓర్పు, సహనము ఇవన్నీ కావాలి పరలోకం వెళ్ళాలంటే. అవన్నీ నేర్చుకున్నారు. ఇవన్నీ మానివేస్తారు, అవన్నీ కూడా నేర్చుకున్నారు పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. మనకి ఈ లోకంలో జీవించి ఒక గురి కలిగి జీవించి మరణించిన ఒక వ్యక్తిని మనం చూద్దాము. ఆయన ఎవరు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని మనం మాదిరిగా ఆయన ఈ లోకంలో ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు కాబట్టి మనం ఆయన మాదిరిని మనం చూద్దాము. ఆయన ఒక గురి కలిగి ఉన్నారు. ఆయన పరలోక రాజ్యము వెళ్ళాలి అనే ఒక గురి కలిగి ఎలాగనా ఇక్కడ జీవించారో మనం చూద్దాం. సిలువ ప్రయాణంలో ఆయన ఎలాగనున్నారు, ఆయన మాటలు ఎలా ఉన్నాయి, ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆయన తీసుకున్న ఆలోచనలు, ఆయన యొక్క ఫోకస్ ఎలాగున్నది, ఆయన గురి ఏమై ఉన్నది మనము చూద్దాము. మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుచుతివని అర్థము. ఇది మనం చాలాసార్లు విని ఉంటాము. గుడ్ ఫ్రైడేకి చర్చిలో దీన్ని చాలామంది చెప్తుంటారు పాస్టర్స్, మనం అక్కడ వింటాం. అయితే దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియా అని పిలుచున్నాడండి. అక్కడ దగ్గరున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఏలియా అని పిలుస్తున్నాడంట అతను అని అనుకుంటున్నారు. ఏలోయి ఏలోయి అంటే దాని మాటలకు అర్థమేంటి? నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితివి అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రితో మాట్లాడుతున్నారు. ఆయన ఉంటున్న పరిస్థితి ఏంటి? సిలువ మీద ఉన్నారు. చాలా దెబ్బలు, రక్తము, ఆయన అవమానము, ఈ వీటి గుండా ఆయన వెళ్తూ శారీరకంగాను మానసికంగాను ఆయన అక్కడ నొప్పి బాధ భరిస్తూ ఆ పరిస్థితుల్లో ఆయన గురి మారిందండి? మారలేదు. ఆయన గురి ఏంటి? తండ్రితో సంబంధం. ఆయన గురి ఏంటి? తండ్రితో మాట్లాడడం. పరిస్థితులు ఏంటి? విభిన్నం. పరిస్థితులు ఏంటి? బాధాకరం. పరిస్థితులు ఏంటి? నొప్పితో కూడుకున్నాయి. కానీ అతని యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? ఒకటే గురి, దేవుడితో సంబంధం కలిగి ఉన్నానా. ఇటువంటి పరిస్థితి అయినప్పటికీ నేను దేవుడితో మాట్లాడగలుగుతున్నానా? ఇటువంటి పరిస్థితి అయినప్పటికీ నేను దేవుని స్వరం వినగలుగుతున్నానా? అదే గురిలో ఆయన ఉన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే దగ్గర నిలిచిన వారు ఇతను ఏలియా అని పిలుస్తున్నాడు అంటే ఆ కింద వచ్చిన మనం చూద్దాం. ఒకడు పరిగెత్తుకొని పోయి స్పందించి చెరకాల్లో ముంచి రైలును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీడిని దింపవచ్చునేమో చూద్దామనేను. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మనము వీళ్ళు అంటున్న మాటలకి యేసుప్రభు వారు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఏమో అసలు రెస్పాండ్ అయ్యారంటే అసలు నేను ఏలియాని పిలవట్లేదు, నేను దేవునితో మాట్లాడుతున్నాను ఇవన్నీ చెప్పారా? మనం చేసే ముఖ్యమైన పొరపాటు ఏంటి అంటే ప్రతి మాటకి రెస్పాండ్ అయిపోతాం, ప్రతి మాటకి స్పందించేస్తాం. వాళ్ళు నన్ను ఎలా అనేసారు కాబట్టి నేను వెంటనే వాళ్ళకి చెప్పియాలి, నేను వెంటనే వాళ్ళని నేను అలాగను కాదు అని ప్రూవ్ చేసేసుకోవాలి, వాళ్ళ దృష్టిలో నేను మంచిదానిగా ఉండాలి, వాళ్ళు అనుకుంటున్న తప్పుడు ఒక ఆలోచన విధానం నుంచి వారిని నేను మంచిదాన్ని అని అనుకున్న ఆలోచన విధానంలోనికి వారిని నడిపించాలి అనే తాపత్రయంలోనే మనం జీవిస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు నన్ను చెడ్డగా అనుకుంటున్నారా? అయితే నేను వాళ్ళకి నేను మంచిదాన్ని ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ఈ మాటకి ఇలా అన్నారా? అయితే ఆ మాటకి పట్టుకొని దానికి నేను ఇలా రిప్లై ఇవ్వాలి. ఇవన్నీ అనవసరమైన పనులండి. ఇదంతా కూడా గురిని వాళ్ళని పాడు చేసే పనులు. ఇవన్నీ మన ఫోకస్ని పాడు చేసే పనులు. అక్కడ దగ్గర నిలిచిన వాళ్ళు అనుకుంటున్నారంటే ఏలియా అని పిలుస్తున్నాడు అనుకుంటే అనుకోని నీకు అర్థం కాలేదు, నువ్వు అనుకుంటున్నావు, అది నీ ఇష్టం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను దేవునితో మాట్లాడుతున్నాను అంతే. ఆ విషయం కూడా యేసుప్రభు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అర్థమయ్యేలా చేసి ఆ పనులు ఏమో ఆయన పెట్టుకోలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేయడం మన పని కాదు. మన పని ఏంటి అని అంటే దేవునికి ఎంతవరకు మనం అర్థం చేసుకొని మన జీవితంలో జీవిస్తున్నాం అన్నది మన గురి ఏంటంటే మనము దేవుడు, నేను దేవుడు, అంతవరకే. నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారా? వాళ్ళు ఇలా అనుకుంటున్నారా? అలా కాదు, నా ఉద్దేశం ఏమిటంటే ఇవన్నీ కూడా అనవసరం. వాళ్ళు ఏమనుకుంటే అనుకున్నారు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చాయిస్. దాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం, దేవునితో మనకు సంబంధం కలిగి ఉంటున్నామా అన్న విషయంలో మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకు ఇన్ని కష్టాలు ఇస్తాయేంటి అని వాళ్ళు అనుకుంటారేమో అనుకోరు. రేపు పొద్దున్న రోజున దాని నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అనుకుంటారు. తర్వాత ఇప్పుడు ఇలా అనుకుంటారు, తర్వాత అలా అనుకుంటారు. అలా అనుకున్నా మనకు వచ్చేది లేదు, ఇలా అనుకున్నా మనకు వచ్చేది లేదు. మనము దేవునితో ఎలాగ ఉంటున్నామో అదొకటే మన యొక్క గురి. మన గురి ఏమిటి అంటే మనము దేవుడు ఒక సంబంధము ఎలాగనున్నది. అలాగే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం అమెరికా దేశము అన్నది ఒకటి పెట్టుకున్నాం. అమెరికా దేశం వెళ్ళాలని నేను ఏం చేయాలి?
అక్కడ కావాల్సిన అర్హతలు ఏమిటి, అక్కడ ఎలాగుంటుంది, అక్కడ వెదర్ ఎలాగుంటుంది, లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి, దానికి సంబంధించినవన్నీ ఇక్కడ మనం కొనుక్కుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను చాలామందిని చూశాను, ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాళ్ళు అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేశం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవి అక్కడికి పట్టుకొని వెళ్ళలేరు, వాళ్ళు వచ్చేంత వరకు ఉంచితే ఈ వస్తువులు పాడైపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్లియర్ అవుట్ చేసేసుకొని వాళ్ళు వేరే దేశానికి సంబంధించినవన్నీ కొనుక్కొని దాన్ని సిద్ధపరచుకొని వాళ్ళు ఆ దేశంకు వెళుతూ ఉంటారు. ఒకవేళ అక్కడ భాష రాదు, భాష నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడ భాష వేరు కదా, ఇక్కడ భాష ఇక్కడ వెళ్ళి నేను తెలుగులోనే మాట్లాడతానంటే అవ్వదు. అక్కడ ఉన్న ఇంగ్లీష్ భాషని ఇక్కడ వాళ్ళు నేర్చుకోవాల్సినది. అలాగని అక్కడ వాళ్ళు మనుగడ చెయ్యాలి అంటే ఏమేమి కావాలి అవన్నీ చూసుకొని ఇక్కడే నేర్చుకొని ఇండియాలోనే ఇండియాలోనే అన్నీ వాళ్ళు చూసుకొని ఆ వీసా, పాస్పోర్ట్లు, అప్లికేషన్స్ అన్నీ ఇక్కడే వాళ్ళు సంపాదించుకొని అవి పట్టుకొని వాళ్ళు అమెరికా దేశం వెళ్తారు. అలాగనే ఈ పరలోకం అన్నది పరలోకం వెళ్ళాక ఏదో సంపాదించడానికి ఏమి ఉండదు. అంతా అక్కడికి వెళ్ళాలి అంటే అంతా ఇక్కడే మనము చేసుకోవాల్సిన వారు ఉన్నాం. ఇక్కడే మనము భూలోకంలోనే ఏం కావాలి, అక్కడ ఎలాంటి భాష మాట్లాడతారు, అక్కడ పరిశుద్ధమైన భాషలే మాట్లాడతారు. అక్కడ తిట్లు, బూతులు, అల్లర్లు, గొడవలు, లేకపోతే అసూయతో కూడిన మాటలు అవి ఉండవు. కాబట్టి ఆ పరిశుద్ధతకరమైన జీవితమే ఇక్కడ కూడా మనము జీవించవలసిన వారు ఉన్నాం. అక్కడ యేసు ప్రభువారు ఉంటారు, అక్కడ వెలుగు ఉంటుంది. వెలుగు ఉన్న చోట చీకటి ఎంత మాత్రం ఉండదు. సో చీకటి, పాపము అవేమి కూడా మనము చెయ్యకూడదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి, పరిశుద్ధంగానే వెళ్ళాలి. ఆయన రక్తం చిందించేశారు. ఆ రక్తంలో మన పాపాలన్నీ కడిగేసుకొని ఇంకా పాపం చెయ్యకుండా ఉండే కృపను కూడా ఆయన మనకు అనుగ్రహించారు. అలాగని మనం జీవిస్తూ, మనం పరిశుద్ధంగా జీవిస్తూ, ఈ లోకానికి వేరే జీవిస్తూ, మాదిరికరంగా జీవిస్తూ మనం పరలోక రాజ్యం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. పరలోక రాజ్యం యేసుప్రభు వారు ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఆయన కొంచెం ఆచారాలు, కొంచెం ఇది, కొంచెం అది అన్ని చేశారా? భూలోకంలో తప్పదండి, అందరూ ఉంటారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఏమనుకుంటారు అనుకొని కొన్ని చేశాడండి యేసుప్రభు గారు. ఎవరి కోసం కూడా ఆయన మొహమాటం లేని వ్యక్తి అని రాయబడి ఉంది. ఆయన మనుషుల్ని సంతోషపెట్టేవాడు కాడు అని రాయబడి ఉంది. మనం కూడా అలాగే ఉండాలి. మనం కూడా దేవుని కొరకు నిలబడే వారమే ఉండాలి, రోషం కలిగిన వారమే ఉండాలి, మాటం లేని వారమే ఉండాలి. అలాగను మనము జీవించవలసిన వారమే ఉన్నాం. మన చుట్టుపక్కల మాటలకు మనము వాళ్ళకి ఆన్సర్ చెప్పవలసిన అవసరము మనకి లేదు. ఇది మనము తెలుసుకోవలసిన ఒక అంశము. ఇంకొక మాట కూడా మనం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రభు? ఆయన పని ఆయన చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటారు. ఇప్పుడు ఈయన వెళ్ళే సిలువ మార్గానికి అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఆయన పని ఏంటి? ఆయన ఆ పని మీదే వచ్చాడు. ఆయన సువార్త రాజ్యంను ఇక్కడ ప్రకటించడానికి ఆయన వచ్చారు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పని చేసుకుంటాను ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నారు. తర్వాత ఇంకొక మాట మనం చూద్దామండి. 35వ వచనం, లూకా సువార్త 23:35. ప్రజలు నిలువబడి చూచుచుండరి, అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహాసం చేసిరి. ఇంకా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, నువ్వే కనుక దేవుని కుమారుడు అయితే ఆ సిలువ నుంచి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం. అంటే వాళ్ళు నమ్మించే పని అవన్నీ యేసుప్రభు పెట్టుకోలేదు, మనం అయ్యే పెట్టుకుంటున్నాం. ఇలా చేస్తే వాళ్ళు నమ్ముతారటండి, కాబట్టి దేవుడు అలాగే చెయ్యాలి. ఇలా జరిగితే వాళ్ళు నమ్ముతారటండి, వాళ్ళకి ఉద్యోగం వస్తే యేసుప్రభు నమ్ముతారటండి, కాబట్టి వాళ్ళకి ఉద్యోగమే రావాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారో అలాగ దేవుడు ఆ పని చేసుకుంటే వెళ్ళిపోవాలి అన్నట్లు మనం భావిస్తున్నాం. అది కాదు పని. మన పని ఏమిటి అంటే మనం దేవుని నమ్మితే వెళ్తే దేవుడు ఏమిస్తాడో అవి మనం పొందుకుంటూ ఉండాలి. అది మన పని. కాబట్టి ఇక్కడ మనము అందరినీ నమ్మించే పని మనది కాదు. అందరినీ నమ్మించి వాళ్ళని నమ్మించే పని కూడా మనము మానుకోవాలి. వాళ్ళు దేవుడి తట్టు తిరగాలి అని అంటే మనము వాళ్ళు ఇలా జరిగితే నమ్ముతారేమో కాబట్టి అలాగే జరగాలి, అవేమీ మన పనులు కావు. అది కూడా మనము మానుకోవాల్సిన వారమే ఉన్నాం. అక్కడ వీడేమంటున్నారు, వీళ్ళు ఇతరులు రక్షించాడు, వీళ్ళు మీరు రక్షించుకోలేకపోతున్నాడంటే అనుకోని వదిలేశాడు దేవుడు. ఎక్కడ కూడా రిప్లై ఇవ్వలేదు. నువ్వు అనుకుంటే అనుకో అనేసి వదిలేశాడు. మరి అదే మనుషులు మళ్ళీ ఎప్పుడు అన్నారంటే, అక్కడ యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మధ్యాహ్నం వేళ ఆకాశం అంతా చీకటి కమ్ముకున్నప్పుడు, ఆ దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయినప్పుడు, ఒక పెద్ద భూకంపం కలిగినప్పుడు ఇవన్నీ చూసి ఇతను నిజముగా దేవుని కుమారుడు అనుకున్నాడు.
అంటే దేవుడు ఎలాగ వాళ్ళు నమ్మించాలో అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పని ఆయన చేసుకుంటాడు. వాళ్ళని నమ్మించే పని మనది కాదు. వాళ్ళు నమ్మించాలని చెప్పి వాళ్ళు ఏదో ఒప్పుకోవాలని చెప్పి మనము ప్రయాసపడవలసిన అవసరము లేదు. ఇవన్నీ అనవసరం పని. వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందుకోవాల్సిన వారమే ఉన్నాము. తర్వాత 43వ వచనంలో చూస్తే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెబుతున్నాను. నేను అక్కడ దొంగ ఉంటే ఆ దొంగ మారు మనసు కొరకు దేవుడు అక్కడ ఆతృత పడతా ఉంటున్నారు. అక్కడ ఉన్న ఒక లాస్ట్ మినిట్ ఒక బ్రీతింగ్ ఆ టైంలో కూడా ఆయన ఏం చేస్తున్నారు, ఆయన రాజ్య స్థాపన చేస్తా ఉన్నారు. అదే గురి ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళ గురి ఆయనకు లేదు. ఆయన శరీరం మీద ఆయన గురి లేదు. ఆయన బాధ మీద ఆయన గురి లేదు. ఆయన గురి ఒక్కటే, నేను దేవుని రాజ్యం కొరకు ఆత్మలను సిద్ధపరచాలి. నేను అనే ఒక గురి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అదే గురి. అలాగే తర్వాత దేవుడు ఒక చెయ్యి విడిచినప్పుడు అడుగుతూ ఉంటాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు నువ్వు విడిచిపెట్టేసావు అంటాడు. అవే గురి. అదేంటి నాకు పరిశుద్ధాత్మ నడిపింపు రావట్లేదు, అదేంటి నేను దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, ఎక్కడ నేను లోపం జరిగింది, ఇదే గురి అయి ఉండాలి. మనకు దేవునితో కనెక్షన్ పోతుందేమో అన్న గురి, లేకపోతే దేవునితో కనెక్షన్ ఎలా పొందుకోవాలన్న గురి, దేవుని స్వరం ఎలా వినాలన్న గురి, దేవునితో ఎలా నడవాలన్న గురి, ఇది ఒక్కటే మనకి ఉండవలసింది ఉన్నది. ఇలాగని ఎప్పుడైతే మన జీవితాలు మనం మార్చుకుంటూ సరిచేసుకుంటూ మన దేవునితో మనం ఉండాలి అని ఆశపడుతూ ఉంటామో, అలాగ ఉన్నవారు సిద్ధపరచబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో వెళ్తారు. బైబిల్లో అనేకమైన వచనాలు ఉన్నాయి. మీరు ఒక పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగిన వాడే అని రాయబడింది. ఇంకా మనము చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు పరలోక రాజ్యం సిద్ధపరచబడిన కన్యకల కొరకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నది. సిద్ధపడిన వారు, సిద్ధపడలేని వారు సిద్ధపడలేని వారు పరలోక రాజ్యం చేరలేదని, సిద్ధపడిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళారని రాయబడి ఉంది. ఇక్కడ మన చర్చిలో చూస్తుంటే ఎలా ఉంటున్నాయి మన ప్రార్థనలు, ఎలా ఉంటున్నాయి దేనికోసం బోధలు, దేనికోసం ప్రార్థనలు అంటే ఈ లోకం సంపాదించుకోవడానికి, ఎంతసేపు ఈ లోకం సంపాదించుకోవడానికి. ఒకవేళ ఇంకా మనం ఆ భ్రమలో ఉండిపోయినట్లయితే ఇప్పుడే మనం ఆ భ్రమ నుంచి బయటపడదాం. ఈ లోకం సంపాదించుకుంటాం సరే, తర్వాత ఏంటి మన పరిస్థితి? ఈ లోకంతో మనం దేవుని ఎదుర్కోగలమా? ఎదుర్కోలేము. ఈ లోకం అంతటినీ సంపాదించుకొని దేవుని ఎదుర్కోగలమా? వాక్యం కూడా తెలియపరుస్తుంది. ఎవడైతే ఈ లోకాన్ని అంతటిని సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకొని దానివల్ల ప్రయోజనం ఏమి అని రాస్తున్నది. కాబట్టి మనం ఈ లోకమును సంపాదించుకోవడం మన పని కాదు. మనం దేవుని సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మనకు రావాల్సినవన్నీ కూడా మన ఎదుగు వస్తూ ఉంటాయి. అది సంపాదించుకోవడానికి మనం పెట్టుకోకలేదు. మనం ఎవరిని సంపాదించుకోవాలంటే దేవుని సంపాదించుకోవాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎలాగనే నీతిగా జీవించాలి, ఎలాగనే భక్తిగా జీవించాలి, ఎలా పరిశుద్ధంగా జీవించాలి, ఎలాగనే నేను పరిశుద్ధాత్మనితో నింపబడాలి అనే ఒక గురి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభు మనకి అనుగ్రహించినవి ఉన్నారు. కాబట్టి ఇటువంటి గురి మనం కలిగి ఉన్నాము. ఈ వేరొక దేశం, ఆ దేశంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకొని దానికి సంబంధించినట్లుగా మనం సిద్ధపరచుకొని మనం ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటూ ఆయనతో పాటు మనము సంతోషించే వారంగా ఉందాము. దేవుడిచ్చిన ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్.